హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోటి కర్రీ చేయబోతున్నాం. ఇది సోంపు వేసుకోవాలి. ఇవి గసగసాలు కొంచెం వేసుకోవాలి. మిరియాలు కొంచెం వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా బాల్స్ లాగా ఎగురుతున్నాయి. ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే బోటి కర్రీకి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. అల్లం పేస్ట్ చేసుకుందాము. అల్లము ఇది తెల్లగడ్డ వేసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లంని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డలని వేసుకోవాలి, బాగా దంచుకోవాలి. ఇప్పుడు రోట్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అల్లం పేస్ట్. మనం దీన్ని తీసుకొని వేరే గిన్నెలో పెట్టుకుందాము. అంతే, స్మాష్ చేసుకుందాం. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. టమాటా వేయించి పెట్టుకుని దీన్ని మనం రోట్లో వేసుకోవాలి, దంచుకోవాలి. ఇప్పుడు మెత్తగా దంచుకున్న తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి. దీంట్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. బోటీని క్లీన్ చేసుకొని ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి, టమాటాలు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అల్లం పేస్ట్ బాగా ఉడకాలి, బాగా వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. తగినంత మిరప్పొడి వేసుకోవాలి. తగినంత మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ కారం వేసుకోండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం ఈ గ్రేవీలో బోటిని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఉడికించుకున్నాం కదా బోటిని, కొంచెం వాటర్ వేసి పసుపు వేసి ముందే ఉడికించుకున్నాం కదా, ఆ వాటరే మనకు సరిపోతుంది. మీకు సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకోండి. చూడండి ఎంత టేస్టీగా ఉంది బోటి కూర. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాము. మసాలా ఏం వేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఇది మసాలా వేయకపోయినా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పుండా ఈ పౌడర్ని వేసుకుంటే ఇది బాగా ఉడికిన తరువాత ఈ పౌడర్ వేసుకొని కొంచెం గ్రేవీగా వచ్చిన తర్వాత దింపుకొని సంగటికైనా రైస్కైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత టేస్టీగా సూపర్గా ఉంది బోటి. మీకైతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం ఇప్పుడు ఈ పౌడర్ని వేసుకుందాం. మనం ఇప్పుడు గరిట పెట్టి ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలి. టేస్టీ అయిన బోటి కూర రెడీ కర్రీ.